పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అలా పవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బందా? కూటమి నేతల్లో కొందరిది ఇదే ప్రశ్న. లడ్డూ వివాదం, సనాతన ధర్మంపై ఆవేశం. పవన్ ఆవేశం వల్ల దుష్ప్రభావాలివే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు తరహాలో మళ్లీ ఆవేశంతో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఒక్కింత నాటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రతి సభలో శపథం చేశారు. జగన్ను అధపాతాళానికి తొక్కేస్తానని ప్రకటించి సంచలనాన్ని సృష్టించారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని ప్రతినబూనారు. అన్నట్టుగానే కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ లేకుంటే కూటమి ఏర్పాట్లు సాధ్యమయ్యేది కాదు. పవన్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. దీనికి తోడు కాపు ప్లస్ కమ్మ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా బలంగా పనిచేసింది. చంద్రబాబును జైల్లో వేసిన పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చింది. 100 రోజుల పాలన పూర్తయింది. 100 రోజుల్లో పవన్ అసలు రాజకీయాల జోలికే రాలేదు. ఆయన తనకు అప్పగించిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖపై దృష్టి పెట్టారు. తొలిసారిగా ఉప ముఖ్యమంత్రిగా కూడా కావడంతో పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన శాఖలపై కులంకుశంగా అధ్యయనం చేయడానికి సమయాన్ని ఎక్కువసేపు వెచ్చించారు. మిగిలిన పనులన్నీ పక్కకు పెట్టి గ్రామీణ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ 3 నెలల పాటు ఫోకస్ చేశారు. దీంతో తనకు అప్పగించిన శాఖలపై పవన్ కళ్యాణ్కు కొంతవరకు గ్రిప్ దొరికినట్లే అయింది. అయితే 100 రోజుల పాలన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంలో ఆగ్రహంతో ఊగిపోయారు. తిరిగి ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ అందరికీ కనిపించారు. సనాతన ధర్మంపై ఎక్కువగా మాట్లాడారు. హిందువులంతా ఏకం కండి, తిరుమల లడ్డు వివాదంలో అందరూ రోడ్డుపైకి రావాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డుపై కామెంట్స్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ నుండి రాజకీయ నేతల వరకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అందరికీ తాట తీస్తానంటూ హెచ్చరించారు. దీనికి తోడు తిరుమలలో అపవిత్రం జరిగిందని ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. వచ్చే నెల 1వ తేదీన తిరుమలకు వెళ్లి దీక్ష విరింపజేస్తానని తెలిపారు. అయితే తాజాగా జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవద్దని జనసేనానికి పిలుపునివ్వడం వెనక టీడీపీ నేతలు ఉన్నారంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా హిందూ ధర్మాన్ని భుజానికెత్తుకోవడం కూటమిలోని బీజేపీకి కొంత బాగానే ఉన్నప్పటికీ టీడీపీ మాత్రం ఇరకాటంలో పడినట్లయింది. మిగిలిన వర్గాలు కూటమికి దూరమవుతాయన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతుంది. అయితే పవన్ను అభ్యంతరం పెట్టే సాహసం టీడీపీ నేతలు ఎవరూ చేయడం లేదు. అందుకు కారణం చంద్రబాబు పవన్ల మధ్య బంధం బలమైందిగా మారడంతో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే పార్టీలో మాత్రం పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రకటనలపై మాత్రం చర్చ బాగానే జరుగుతుందని తెలిసిందే. ప్రధానంగా మైనార్టీలు, దళితులు తమకు దూరమవుతారేమోనన్న ఆందోళన టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ను కంట్రోల్ చేయలేనివారు, ఇది అందరికీ తెలిసిందే. పవన్ రానున్న కాలంలో ఎలాంటి రకమైన కామెంట్స్ చేసి కూటమిని ఇరుకున పెడతారేమోనన్న భయం సైకిల్ పార్టీ నేతలకు పట్టుకుంది. మరి పవన్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.